ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నగరం భారతదేశపు రేఖా చిత్రంలో నిక్షిప్తమై భూగోళ రేఖా రూపం విశదీకరిస్తుంది. అన్నింటికి మించి భారత ప్రభుత్వ త్రిభాషా సూత్రం అనేక మంది మీలో అనుభవజ్ఞులు, అనేక మంది ఈ సమాజాన్ని కాల్చివాడు ఓడపరిచిన వాళ్ళు అన్నారు. దయచేసి ఈనాటి ఈ సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోరడానికి ముందు నా విద్యుక్త ధర్మంగా కూడా నేను మీ అందరి సహాయ సహకారాలే కాకుండా మీ అనుభవాన్ని రంగరించి మీ యొక్క సలహాలు సూచనలు ఇది ఈ కార్యక్రమం మనందరి ఇంట్లో ఒక వివాహం కింద భావించి ఈ వివాహాన్ని మనకి ఇక్కడికి విచ్చేసే అతిథులందరినీ కూడా మనం సంతృప్తి పరుస్తూ ఆనంద డోలికల్లో ఆ 3 రోజులు అన్ని రకాలుగాను మనం పరిపూర్ణంగా వారిని సంతృప్తి పరచగలిగే స్థాయిలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఆసక్తి కలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు ఒక ముఖ్యమైన కార్యక్రమం అని దీన్ని భుజానికి ఎత్తుకుంటేనది కోరి ప్రార్థిస్తూ ఆఖరి సభ 1990 డిసెంబర్ 27న జరిగింది. అంటే 22 సంవత్సరాల తర్వాత అదే రోజున మనం డిసెంబర్ 27, 28, 29 మనం తిరుపతిలో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు మనం జరుపుకోవటం జరుగుతూ ఉంది. ప్రాచీన హోదా వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ మనకు. ఇది మీ సలహాలు సూచనలు అందరినీ కలిసికట్టుగా ఈ సభను ఇదొక పండగ వాతావరణంలో జరగాలి. అందరూ సహకారంతో ఓ పక్క రాజకీయ పార్టీలు కానీ, ఓ పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగు వారందరి, దేశంలో ఉన్నవారు, ప్రపంచంలో ఉన్నవారు, మీడియా అందరి సహకారంతో దీన్ని ఏ విధంగా జరపాలి, ఇది ఏ విధంగా మనం చేయాలి అనే ముఖ్య కారణంతో ఈరోజు మీ సహకారం కోరేదానికి వీటికి పిలిచడం జరిగింది. వీటిల్లో నేను కోరేది ఒకటే, ఎవరైతే రిజిస్ట్రేషన్ అండ్ మీరు ఏదైతే డెలిగేట్స్ మీరు డేట్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ మొదలు పెట్టుకోండి. ఎందుకంటే తిరుపతి ప్రపంచం నుంచి వచ్చేవారు మన నంబర్స్ సక్రంగా లేకన్నా ఉంటే మీకు కరెక్ట్ ఫిగర్ లేకన్నట్టు మీకు ఇబ్బంది వస్తుంది మళ్ళీ. అందుకని ఎంతమంది వస్తున్నారు, వారికి అవసరమైన అకామిడేషన్ కానీ లేక వారికి అవసరమైన అంశాలు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా మనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీడియా ద్వారా మనం రెగ్యులర్గా విశ్లేషణ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ దీనికి ఈ మహాసభలకు సంబంధించి, తెలుగు జాతికి సంబంధించి, మన ప్రాచీన భాషకు సంబంధించి ఇవన్నీ కూడా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మన సాంప్రదాయాలు, మన సాంస్కృతిక అవన్నీ కూడా వీటిల్లో ఒక భాగంగా చేస్తూ ప్రత్యేకంగా యువకులకు మనం మరోమారు తెలుగు పట్ల, తెలుగు భాష పట్ల, మన సాంప్రదాయాల పట్ల మరోమారు దీన్ని ఒక పద్ధతి ప్రకారం మనం చేయాల్సిన అవసరం ఉందని మనమే పెద్ద ఎత్తున పోయిన సభల్లో కాంట్రిబ్యూషన్స్ కానీ అవన్నీ కూడా తీసుకొని చేశారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వమే ఇవన్నీ భరించి వీటిని ముందరు తీసుకోబోతుంది. మీ సలహాలు సూచనలు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. అందరినీ కూడా స్కూల్ చిల్డ్రన్ కాడి నుంచి కూడా వారికి ఏ విధంగా దీంట్లో భాగస్వామ్యం చేయాలి, కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేదంటే ప్రైజెస్ కానీ ఏ విధంగా జరిగితే, సెకండ్ మలేషియా కోలాలంపూర్లో 81లో జరిగింది. సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరటం జరుగుతూ ఉంది. ఏమన్నా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వాడు వచ్చేది
పెడతాం. మాన్య ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రపంచ తెలుగు మహాసభల యొక్క లోగోని ఆవిష్కరించమని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు. అది ఎప్పుడు వస్తుంది?